గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో జిల్లాలో ముగ్గురు చనిపోయారు. పల్నాడు జిల్లాలోనూ ఒకరు చనిపోయారు. ఇళ్లలోకి నీరు చేరడంతో కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అంతా ఇళ్లకు చేరుతున్నారు. భారీ వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. కొండవీడు వాగు ఉధృతికి తాడికొండ, తుళ్లూరు సహా అమరావతిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కూరపాడు నియోజకవర్గంలో చాలా ఇళ్లలోకి వరద నీరు చేరింది. పల్నాడు జిల్లాలో కూరపాడు, సత్తెనపల్లి ఏరియాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరంలో 3 వంతెనలతో పాటు కంకరకుంట గేటు కింద ఉన్న ప్రాంతమంతా జలమయమైపోయింది. ఎప్పుడు వర్షం వచ్చినా జనం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. కంకరగుంట గేటు కింద పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీటిని తొలగించేందుకు అధికారులు నిత్యం పాట్లు పడుతున్నారు. నగరంలో గత 2 రోజులుగా కురిసినటువంటి వానలు అనేది వెలిగిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎండ రావడంతో కొంత ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. రూరల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూద్దాము. మనం కొన్ని ఏరియాల్లో ఇంకా వాటర్ అనేది డ్రై అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇళ్లలోకి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే పంట పొలాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా గుంటూరు రూరల్ ఏరియాల్లో అనేక ప్రాంతాల్లో కూడా కొంత మేర నష్టం జరిగినప్పటికీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇంకా పంట అనేది స్టార్ట్ చేయకపోవడంతో ఇబ్బంది లేదు అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు రూరల్లో ఉన్నటువంటి పెదనందిపాడు ఏరియాలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఈ వర్షాలు 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి నీళ్ళంతా కూడా డ్రై అయిపోవడం జరిగింది. ప్రస్తుతం ప్రజలు కూడా తమకు సంబంధించినటువంటి ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాలకి యథావిధంగా వెళ్తున్నటువంటి అంశాలను కూడా మనం గమనించవచ్చు. ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా ప్రస్తుతం అయితే అంటే నిన్న నైట్ ఫ్లాష్ తుఫాను ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనే విధంగా అందరూ భావించినప్పటికీ కూడా ఎండ నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా జనజీవనం అనేది తమ యొక్క నిత్యం కృత్యాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలా ఎక్కడా కూడా ఇబ్బంది లేదు అనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం అవడంతో అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో వాటిపైన నిమగ్నమై అక్కడికక్కడ కూడా ఆ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గుంటూరులో కురిసిన భారీ వర్షాలకు నంబూరు ప్రాంతంలో వరదలొచ్చాయి. ఆ వరద నీటిలో మునిగి చిన్నారి చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి భరత్ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి అనేక ప్రాంతాల్లో కూడా వరద అనేది రావటం జరిగింది. ఇందులో మొత్తం అధికారికంగా నిన్న 3 చనిపోవడం జరిగింది. ఇందులో ఉద్దండరాయపాలెంలో 2 వరద ప్రవాహంలో కొట్టుకుపోగా నంబూరులో ఉన్నటువంటి చెరువులో కూడా ఒక చిన్నారి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ భరత్కి సంబంధించి ఎవరైతే చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందని, ఏంటండి అసలు ఎన్నింటికి చూశారు, ఏం జరిగింది అసలు? నైట్ వర్షం పడింది బాగా. ఇక మంగళవారం బాగా నీళ్ళు చెరువులో పారి కాలువ కట్ట దిగి అది అంతకుముందు కూడా అట్టనే చేస్తే ఎవరు పట్టించుకోవాలి. ఇంకా చెరువులో నీళ్ళ నుంచి ఇక అటు పోయినాయి. పోతే పిల్లాడు ఇక మామూలుగా ఆడుకున్నాడు. మధ్యాహ్నం ఇక భోజనానికి పోయాడు పెళ్ళి అయితే. ఇక వచ్చినాక ఇంకా కాసేపు పడుకొని కొంచెం తగ్గిందని చెప్పి అటు వెళ్ళాడు. వెళ్తే ఇక వరద పారుతుంది. ఆ కంపెనీ వాళ్ళు రోడ్డు వేసారు, బాగా కూరి పెట్టారండి. దాంట్లో పిల్లాడికి లోతు తెలియదు. చెప్పు పడిందని చెప్పి బయటికి పోయి ఇక ఆ చెప్పు కోసం తీసుకుంటాను వంగాడు. ఆ పని కాలు జారి పడిపోయాడు. అంటే మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? కట్ట కింద దావిద్ గారని ఇచ్చారు. ఆయనకి ఈత రాదు. ఇక ఆయన ఆడవాడికి వచ్చి ఇట్ట నాకు ఈత రాదు, నేనేం చేయలేకపోయాను, పిల్లడు చేతులు ఎత్తి పైకి ఎత్తి అరుతున్నాడు అని చెప్పి సమాచారం ఇచ్చాడు. మేము వెళ్ళామండి. వెళ్ళినాక కూడా గంట దాకా ఇంకా దోలాడుతూనే ఉన్నారు. గంట ఉన్నాక మధ్యలో దొరికాడు, కొట్టుకుపోయి మధ్యలో దొరికాడు.
అంటే అది మామూలుగా రెగ్యులర్గా ఆడుకునే ప్రాంతంనా లేకపోతే ఏంటి అది అసలు? అది ఆ సప్ట మామూలుగా బయటికి పోయేదండి. అది ఇంకా బాగా చేయటం లేదు. ఆ కంపెనీ వల్ల రోడ్డు వేసారు. ఆ రోడ్డు వేసిన ఇంకా అది కంపెనీ వాళ్ళది సుగంధ ఇది ఏదో అదే శుభగ్రహం ఆ రోడ్డు వల్ల అది బాగా 2 తాసు చెట్లు లోతైంది. అది ఏదో అట్ట చేయకుండా అట్టనే ఉంచారు. నా పిల్లని బలి చేసుకున్నది. అది బంగాళాంటి పిల్లాడు. మీరు ఎప్పుడమ్మా మీకు కూడా అంటే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడా అబ్బాయి? భోజనానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడండి. అంటే ఏది ఫంక్షన్కి? ఫంక్షన్ భోజనానికి వెళ్తున్నాను చెప్పి వెళ్ళాడు. తర్వాత బయటకని వెళ్ళాడంటే తర్వాత వాళ్ళు చెబితే మేము వెళ్ళాము. అప్పటికే కాళ్ళు కొట్టుకుపోయారని చెప్పారు. మీరు ఎన్నింటికి గమనించారు ఇట్లా జరిగిందని? అసలు 3:30-4 ప్రాంతంలో జరిగింది. వెంటనే అంటే డెడ్ బాడీని గుర్తించింది టైం పట్టిందా మొత్తం వెతకటం కానీ అదంతా? వాళ్ళు వెతికారండి, చాలా మంది దిగి వెతికారు. దాంట్లో టైం పట్టింది. బయటికి తీసుకెళ్ళేటప్పటికి నా కొడుకు వెళ్ళాడండి. అంటే మీరు చెప్పలేదా వద్దురా వరదగా ఉంది కదా అట్లా వెళ్ళొద్దని ఏమి అట్లా? బయటికి వెళ్ళాడు, నేను చెప్పలేదు. బయటికి వెళ్ళాడు, చెప్పు జారిందంట తీసుకోండి ఆడుకోవడానికి కానీ లేకపోతే వెళ్ళి వస్తాడు అనుకున్నారు. చెప్పు జారింది తీసుకోవడానికి వెళ్ళాడు, దాంట్లో పడిపోయాడంట. వరదల దాడికి పొలాల్లోకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పొలాల్లో నీరు నిలిచే ఉంది. అయితే నాట్లు వేయకపోవడంతో పెద్దగా పంట నష్టం జరగలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్గంలోని పంట పొలాల దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు నమోదవటం, ప్రస్తుతం అయితే వాతావరణంలో మార్పు రావడం జరిగింది. ప్రస్తుతం మనం పంట పొలాలు అంటే ఇక్కడ ఇంకా ఈ ఏదైతే పంటని అనేది ఇంకా మొదలు పెట్టలేదు. గతంలో వేసినటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి వాటిల్లోనే పెద్ద ఎత్తున కూడా నీళ్ళు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈసారి జూలైకి వచ్చేటప్పటికే కూడా అనేక ప్రాంతాల్లో అంటే చివరి ఈ పత్తిపాడు నియోజకవర్గం కానీ మిగిలినటువంటి ఏరియాలకి పూర్తి స్థాయిలో కాలువల నీరు అనేది అందుబాటులోకి వచ్చిందనే విధంగా చెప్పొచ్చు. రేపు పంట మొదలు పెట్టినా కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలువల నిండా కూడా నీరు అయితే నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా పంట పొలాలకు సంబంధించి మనం చూడొచ్చు, పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ఏరియాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఇంకా అంటే పంట పొలాలు పూర్తిగా వాళ్ళు ఇంకా పంటను స్టార్ట్ చేయలేదు కాబట్టి ప్రస్తుతం వర్షపు నీరుని తొలగించుకునేటటువంటి ప్రయత్నం కూడా కొంతమంది రైతులైతే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ అనేది అందుబాటులోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అనే విధంగా కూడా రైతాంగం నుంచి అయితే మనకు వినిపిస్తుంది. అంటే ప్రధానంగా ఒకవేళ పంట కనుక వేస్తే మనకు కంపల్సరీగా ఈ సమయంలో రైతులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రస్తుతం పంట ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు. కూలీ పనులకి వాటికి వీటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కంపల్సరీగా ఈ పంట స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఈ వాటర్ ఏదైతే సోర్స్ బాగా ఉపయోగపడుతుంది అనే విధంగా మాత్రం నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.